వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. హిజ్రాల్ అంటే మామూలుగా మన పూర్వీకుల దగ్గర నుంచి కానీ పాత రోజుల దగ్గర నుంచి కానీ మనకి తెలిసింది అర్ధనారీశ్వరులు అంటారు. దాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు దీవిస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. వాళ్ళని మనం చూస్తుంటాం గృహప్రవేశాలకు కానీ షాప్ ఓపెనింగ్లు కానీ శుభకార్యాలు వీటన్నిటికీ కొంతమంది వాళ్ళని పిలుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళని పిలిచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తమ బిజినెస్ కానీ తమ ఇంట్లో కష్టాలు కానీ ఇవన్నీ ఏముండవు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అనుకుంటారు. కానీ పరిస్థితి ఇప్పుడు మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. పిలవకుండానే అది పెళ్ళైనా కానీ పేరంటమైనా కానీ ఇంట్లో చిన్న పండుగ చేసుకున్నా కానీ అక్కడికి వచ్చి వాలిపోతుంటారు, డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు. అంటే అందరినీ అనలేము, కొంతమంది మాత్రం కొన్ని గ్రూపులుగా ఏర్పడినటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంతసేపు ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఈ శుభకార్యాల్లో వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ గొడవలకి దిగుతున్న సంఘటనలు అయితే మనం కోకొల్లలుగా చూస్తున్నాం. అది కూడా మనం ఇచ్చేటటువంటి 100-200 వాళ్ళకి సరిపోదు, ఏకంగా వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగినంత ఇస్తే తప్పితే అక్కడి నుంచి కదలరు. ఈ విధంగా హిజ్రాల్ ఆగడాలు చూసినట్లయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటున్నారు. ప్రజలు కూడా ఇదే స్పందన అయితే వాళ్ళ నోటి నుంచి వస్తుంది. కదిలిస్తే చాలు హిజ్రాల్ దగ్గర నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వేధింపులు కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కొంతమంది హిజ్రాల ప్రవర్తన వల్ల మొత్తం హిజ్రాల్ మొత్తానికి కూడా ఈ అపవాదం అనేది అంటుకుంటుంది. మరి వీరి ఆగడాల్లో ప్రధానంగా ఎలా ఉంటుందంటే పెళ్ళి, ఎక్కడ పెళ్లి జరిగినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. పెళ్లికి ఓ రేట్ వేస్తారు, గృహప్రవేశానికి వెళ్తే ఒక రేట్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది భేదాభిప్రాయం లేకుండా వాళ్ళు ఎంత అడిగితే అంత, ఎంత డిమాండ్ చేస్తే అంత వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇదే వాళ్ళు పట్టుబడుతున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేదా శాపనార్థాలు పెడతారు, తిడతారు. కొంతమంది అయితే చివరికి బట్టలు విప్పి అసభ్యకరమైన ప్రవర్తనతో భయాందోళన వాతావరణం అక్కడ సృష్టిస్తున్నారు. కొన్ని చోట్లయితే దాడులకు కూడా తెగబడుతున్నారు. అక్కడికి వెళ్ళి దాడులకు తెగబడుతున్నారు. అప్పటిదాకా సంతోషంగా ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా వాళ్ళు కొలాప్స్ చేస్తున్నారు. దీనికి పట్టణాలు గ్రామాలనే తేడా లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కానీ వీరి ఆగడాలు, ఇలా ఆగడాల వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ శుభకార్యం జరిగినా కానీ తెలిసేలా సమాచారం ఇచ్చేందుకు స్థానికంగా ఉంటారు. స్థానికంగా ఉండే వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టుకుంటున్నారట. ఫంక్షన్ ఉందని తెలియగానే వాళ్ళకి కాలు వెళ్ళిపోగానే వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఫస్ట్ ఒకరిద్దరు వస్తారు. ఇద్దరు వచ్చిన తర్వాత మామూలుగా అడుగుతారు. వాళ్ళ ఇచ్చినంత వస్తే సరిపోతుంది. లేదంటే గ్రూప్ అంతా కూడా వాళ్ళకు కూడా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఈ విధంగా గ్రూప్స్ పెట్టుకుని అక్కడికి సమాచారం అందించడం, వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా రావడం, మొత్తం అక్కడంతా చిన్న భిన్నం చేసేస్తున్నారు. మరి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. చాలా ఘటనల్లో వాళ్ళు పట్టించుకోకపోవడం కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. పోలీసులకి మనం చెప్పామంటే కూడా వాళ్ళతో ఎందుకండి ఎంతో కొంత ఇవ్వండి అని ఉచిత సలహా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ కానీ తీసుకోవట్లేదు. కొంతమంది మామూలు కూడా ఇస్తున్నారట పోలీసులకి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిజానికి హిజ్రాల్కి భయపడేది ఎందుకు? వాళ్ళు శపిస్తే చెడు జరుగుతుంది, ఇదే ఈ గుడ్డి నమ్మకం. కానీ ఇప్పుడు చెడు జరిగినా పర్లేదు, కానీ వీళ్ళ ఆగడాలు మేము భరించలేం బాబోయ్ అనే స్థితికి వచ్చింది. ముఖ్యంగా గృహప్రవేశాలు, శుభకార్యాలు. ట్రైన్లలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మన కుటుంబంతో సహా ట్రైన్లో సంతోషంగా వెళ్తూ ఉంటాం, లేదా ఒంటరిగా వెళ్తుంటాం, కుటుంబ సభ్యులతో వెళ్తుంటాము. అప్పుడు కూడా వాళ్ళు వస్తుంటారు. మనకు తెలిసి ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళొక రకమైన శబ్దం చేస్తారు చేతులతో. ఆ శబ్దం వినపడంగానే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ సౌండ్కే మన జేబులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి డబ్బులు తీసుకొని రెడీగా ఉంటామన్నట్టు. వాళ్ళు వచ్చి అడగడం కాదు, అంటే మనలో కూడా తెలియనటువంటి భయం అనేది, అంటే వాళ్ళు ఏమంటారో ఎలా మాట్లాడతారో, ట్రైన్లో అంతమంది ముందు మన పరువు తీస్తారేమో, మన కుటుంబ సభ్యులు ఉంటారు, అసభ్యంగా ప్రవర్తిస్తే బాగుండదు కదా కుటుంబ సభ్యుల ముందు అనేటటువంటి భయం. ఇంకా రహదారుల్లో ప్రయాణాల్లో కూడా ఉంటారు. రహదారుల్లో కార్లలో కానీ బైకుల్లో కానీ వెళ్ళేటప్పుడు రోడ్డుకి అడ్డంగా తాళ్లు కట్టేసి మరీ నిలబడుకొని వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తేనే ఆ తాడు తీస్తారు, వాళ్ళ ప్రయాణం సాగుతుంది. లేదంటే అక్కడ కూడా అంతే, సేమ్ అసభ్యకర ప్రవర్తన. ఇక సినిమా థియేటర్ల వద్ద కూడా ఉంటారు. నిర్మానుష్యంగా ప్రదేశాలు ఉంటాయి, అక్కడ కూడా వెలివేయి వాలిపోతుంటారు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళడం, అడగడం, డబ్బు ఇవ్వకపోతే దాడి చేసి డబ్బు లాక్కోవడం, లేదా బెదిరించడం, లేదా వాళ్ళని ట్రాప్ చేయడం. ఇలా బెదిరించి డబ్బు లాక్కోవడం, బంగారం ఉంటే బంగారం, డబ్బు ఉంటే డబ్బు, ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు. సరే అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు,
వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చేసి పంపించేస్తుంటారు. కొంతమంది పోలీసులు మాత్రం కొంతవరకు చర్యలు తీసుకుంటున్నా కానీ ఎక్కువ శాతం మాత్రం ఈ ఉచిత సలహాలు ఎదురవుతున్నాయి మాకంటూ కొంతమంది బాధితులు కూడా వాపోతున్నారు. సరే, ప్రజల ఫిర్యాదుతో ఇప్పుడు ప్రభుత్వం వీటిపై చర్యలకు ఉపక్రమించిందట. ఇంత జరిగిన తర్వాత ఏదో ఒక రోజు యాక్షన్ తీసుకోవాలి కదా, అటువంటి యాక్షనే ఎన్ని రోజుల తర్వాత వచ్చిందట. ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా అంటే ప్రభుత్వం కూడా వీళ్ళకి ఉపాధి కోసం కానీ వీటికి కూడా కొన్ని అవకాశాలనే కల్పించింది. తెలంగాణలో చూసాం. తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్లో కూడా ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే అందరిలా వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి, గౌరవంగా బతకాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఉపాధి పనులు కూడా కల్పిస్తున్నారు. మనం చూస్తుంటాం అప్లికేషన్ ఫామ్స్లో కూడా వాళ్ళకు ఒక కాలం ఉంటుంది. అంటే మీ జెండర్ ఏంటి అనేది, మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళకి గౌరవం ఇచ్చారు. అంతేగాని దీనికి ప్రజలు కూడా ఎవరు అడ్డు చెప్పట్లేదు. అంటే వాళ్ళకి ఒక కోటా ఇచ్చినా, ఒక రిజర్వేషన్ ఇచ్చినా, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినా, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళ బతుకుతారంటూ ప్రజలకు కూడా వాళ్ళ మీద అంతో ఎంతో సానుభూతి ఉంది. సరే, వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ వీళ్ళ వ్యవహార శైలి, కొంతమంది హిజ్రాల వ్యవహార శైలి, అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది మాత్రం వాళ్ళకి అంటే వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి, దానికి తగ్గట్టే వెళ్తున్నారు. కానీ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా కానీ కొందరు తీరు మారట్లేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదేంటంటే రీసెంట్గా సంగారెడ్డి జిల్లాలో కొంతమంది సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు. శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు హిజ్రాలు అనేటటువంటిది పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. సరే, ఇన్ని రోజులు జరిగినటువంటి పరిణామాలన్నీ తీసుకొని కూడా అక్కడ పోలీసులు వాళ్ళ ఆగడాలకి చెక్ పెట్టే దిశగా పోలీసు యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకుంది. జిల్లా ఎస్పీ ఇప్పుడు పరితోష్ పంకజ్ ఉన్నారు అక్కడ సంగారెడ్డి జిల్లాకి. ఈయన ఆదేశాల మేరకు అమీన్పూర్ సిఐ సురేష్ ఈ సమస్యపై ఒక దృష్టి సారించారట. స్టేషన్ పరిధిలో మొత్తం 60 మంది హిజ్రాల్ని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ కూడా చెప్పారు, ప్రజా జీవనానికి కానీ శాంతి భద్రతలు కానీ అంటే మీ భిక్షాటన మీకు ఉంటుంది, దాన్ని ఒకరికి భంగం కలిగించినంత వరకు ఓకే, కానీ మీ అసభ్య ప్రవర్తన కానీ దాడులు కానీ ఇవన్నీ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఈ చర్యను ఉపేక్షించేది లేదని చెప్పారు. ముఖ్యంగా వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ, ఫంక్షన్ హాళ్ళకు కానీ వెళ్ళి బెదిరించడం కానీ, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, ఇవన్నీ బలవంత డబ్బు వసూళ్లు కానీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు చేస్తాం, మీ మీద ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేస్తామంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. చట్టం ముందు అది ఎవరైనా కానీ అందరూ సమానమే. ఎవరైనా సరే సామాన్య ప్రజల్ని కానీ ఇబ్బందులకు గురి చేస్తే అది ఎవరైనా కావచ్చు, ఒక ట్రాన్స్జెండర్స్ అనే కాదు, ఎవరైనా కానీ రౌడీ షీటర్స్ కానీ, ఎవరైనా కానీ ఆకతాయిలు కానీ ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులతో సహా చట్టాల ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రోడ్డు పక్కన కానీ నిలబడి అటు వచ్చిపోయే వారిని అసభ్యంగా సైగలు చేయటం, వేధించడం వంటి చర్యలు చట్ట విరుద్ధం. ఇటువంటి చర్యలు చేస్తే అది మహిళల భద్రతకు కానీ, పౌరుల గౌరవానికి కానీ అది భంగం. కాబట్టి వీటిని కూడా మేము సహించేది లేదంటున్నారు. కానీ మొత్తంగా పోలీస్ శాఖ కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారత శిక్షా స్మృతి ఐపీసీ దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయో వాటన్నిటి కూడా కేసులు నమోదు చేయాలని స్థానిక అధికారులకు కూడా ఇప్పటికే ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయాయి. మరి భవిష్యత్తులో ఫంక్షన్ హాల్స్లో పెళ్ళిళ్ళు లేదా ఇతర ఎక్కడైనా సరే బెదిరించినా, డబ్బులు వసూలు చేసినా ఆ విధంగా కనిపిస్తే చాలు వెంటనే ప్రజలు కూడా స్థానిక స్టేషన్కి డైల్ 100 ఉంది, దానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. సమాచారం అందించిన వాళ్ళ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాము, వాడిపై చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. మరి చూడాలి, ఇది ఆ ఒక్క సంగారెడ్డి జిల్లాకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉండాలి. హిజ్రాలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎవరైతే దీన్ని కూడా పట్టించుకోకుండా చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఈ చట్టాలనేది అమలు చేయాలంటూ ప్రజలు కూడా కోరుతున్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఇంకే చట్టాలు వస్తాయో, ఏ విధంగా ప్రజలకి రక్షణ దొరుకుతుందనేది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.